Hi, this is Bhaskar. So, welcome to HTML tutorials video. సో, ఈ వీడియోలో మనం HTML ఎలా పనిచేస్తుంది, HTML కోడింగ్ మనం ఎలా రాయాలి, ఆ ఫైల్స్‌ని ఎలా సేవ్ చేయాలి, బ్రౌజర్‌లో ఏ విధంగా రన్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ తెలుసుకుందాం. సో, దీని గురించి మీకు HTML నుండి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. మీరు జీరో నాలెడ్జ్ నుండి ఒక వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో మీరు ఎండ్ టు ఎండ్ చూసినట్లయితే మీరు ఈజీగా ఒక సింగిల్ పేజ్ వెబ్‌సైట్ అనేది ఈజీగా మీకు ఓన్‌గా మీరు బిల్డ్ చేయగలరు. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో మనం కంప్లీట్ HTML ఇంట్రడక్షన్ అండ్ HTML ఎలా మనం రాయాలి అండ్ బ్రౌజర్‌లో ఎలా రన్ చేయాలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే వాట్ ఈజ్ HTML? HTML అంటే ఏంటి అనేది అండ్ HTMLతో వెబ్‌సైట్స్ ఎలా బిల్డ్ అవుతాయి అండ్ ఒక ఫస్ట్ వెబ్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? బేసిక్ HTML ట్యాగ్స్ ఏంటి? హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, లింక్స్ అండ్ లిస్ట్స్, ట్యాబ్, టేబుల్స్ అండ్ ఫార్మ్స్ అనేవి ఏ విధంగా మనం కోడ్ రాయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈరోజు రోడ్ మ్యాప్ ఏంటంటే HTML స్ట్రక్చర్ ఎలా ఉంటది? HTML ట్యాగ్స్ ఏముంటాయి? సో, టెక్స్ట్ ట్యాగ్స్ ఏముంటాయి? లింక్ ట్యాగ్స్ ఏముంటాయి? అండ్ ఇమేజెస్ ట్యాగ్స్ ఏముంటాయి? సో, లిస్ట్ ట్యాగ్స్ ఏముంటాయి? టేబుల్స్ అండ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో, HTML అంటే ఏంటి? HTML అంటే నార్మల్‌గా చెప్పాలంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇదొక స్టాండర్డ్ లాంగ్వేజ్. ఏంటంటే బ్రౌజర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్. సో, ఏ బ్రౌజర్ అయినా గాని మనం ఏ వెబ్ పేజ్ అయినా లేదా ఏదే వెబ్‌సైట్ అయినా ఓపెన్ చేయాలంటే కంపల్సరీ ఆ వెబ్‌సైట్ అనేది ఇనీషియల్‌గా HTMLతోనే బిల్డ్ అయ్యి ఉండాలి. లేదంటే బ్రౌజర్ అనేది ఆ డేటాని, ఆ వెబ్‌సైట్ డేటాని రీడ్ చేయలేదు. సో, ఈ బ్రౌజర్స్ డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి కదా! ఈ బ్రౌజర్స్ అన్నీ కూడా మనకేంటంటే ఈ HTMLని అండర్‌స్టాండ్ చేసుకొని అవి ఆ డేటానైతే డిస్‌ప్లే చేయగలుగుతాయి. సో, ఇందులో ఏముంటాయి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇమేజెస్ ట్యాగ్స్, బటన్స్, లింక్స్, టేబుల్స్, ఫార్మ్స్. సో, మనం డిఫరెంట్ ఒక వెబ్‌సైట్‌లో డిఫరెంట్ కంటెంట్ చూస్తుంటాం. అదే టెక్స్టువల్ కంటెంట్ గాని, లేదు అంటే ఇమేజెస్ కంటెంట్ గాని, బటన్స్ గాని, లింక్ చూస్తుంటాం. టేబుల్స్ చూస్తుంటాం. ఫార్మ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనం HTMLతోనే రాసి వెబ్ పేజ్‌నైతే బిల్డ్ చేస్తాం. సో, మీరిక్కడ రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే మనకి ఇవి ట్యాగ్స్ అంటారు. ఇది ఒక బాడీ ట్యాగ్. ఇందులో మనకి H1 ట్యాగ్ ఉంది. P ట్యాగ్ ఉంది. P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్. సో, ఇలాగ డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. మనం ఒక్కో ట్యాగ్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, HTML అనేది ఎలా వర్క్ అవుతుంది? మనం ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే HTML ఇంపార్టెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. మనం మామూలుగా గూగుల్‌లో గాని, లేదంటే వెబ్‌సైట్ ఒక బ్రౌజర్ యూఆర్ఎల్‌లో గాని ఏం టైప్ చేస్తాం? వెబ్‌సైట్ అడ్రెస్ టైప్ చేస్తాం. ఏంటి? www.something.com లైక్ google.com ఆర్ facebook.com ఆర్ instagram.com ఇవన్నీ కూడా టైప్ చేస్తాం. సో, అప్పుడు ఏమవుద్దంటే బ్రౌజర్ అనేది ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తది సర్వర్‌కి. అప్పుడు సర్వర్ ఏం చేస్తదంటే ఒక HTML ఫైల్‌ని సెండ్ చేస్తది. ఆ HTML ఫైల్‌ని మనం బ్రౌజర్‌లో లోడ్ చేసి చూపిస్తదనమాట. సో, ఈ విధంగా HTML అనేది వర్క్ అవుతది రియల్ టైమ్‌లో. సో, నెక్స్ట్ ఏంటంటే మనం HTMLని ఫస్ట్ రన్ చేయాలంటే దాన్ని మనం క్రియేట్ చేయాలి. సో, క్రియేట్ చేయాలంటే దానికి మనం ఏం కావాలి? లైక్ సోర్సెస్ ఏం కావాలి? ఒకటి ఎడిటర్ కావాలి. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మనకి ఎడిటర్ కావాలి. ఎడిటర్ ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్. నేను చెప్పినట్టుగా మీరు గూగుల్‌లోకెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేస్తే మనం మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి తగ్గట్టుగా అది విండోస్ అయితే గాని, ఐఓఎస్ ఆర్ లైనక్స్ దేనికి సంబంధించింది దానికి మనకి విజువల్ స్టూడియో కోడ్ ఉంటది. మనం జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఆహ్, వీఎస్ కోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి డౌన్‌లోడ్ విజువల్ స్టూడియో కొని ఈ విధంగా కనిపిస్తది. సో, ఇందులోకి వెళ్లి మన ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మనకి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విండోస్ గాని, లైనక్స్ గాని లేదంటే మ్యాక్ ఓఎస్ గాని.
సో, ఈ విధంగా మీది సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే, సో, మనకి విజువల్ స్టూడియో కోడ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత మనకి వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ గాని, ఎడ్జ్ గాని ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. ఈ విజువల్ స్టూడియో అనేది మనం కోడ్ రైట్ చేయడానికి, ఈ గూగుల్ క్రోమ్ అనేది ఆ కోడ్‌ని ఓపెన్ చేసి మన అవుట్‌పుట్ చూడడానికి. సో, ఈ విధంగా ఈ 2 రిసోర్స్ అనేవి మనకి కావాలి. సో, ఇంతటితో మనం రెడీ అయిపోయినట్టే. కోడ్ రైట్ చేయడానికి వి ఆర్ రెడీ. సో, నెక్స్ట్ ఫస్ట్ HTML పేజ్ అనేది మనం ఎలా రాయాలి? అది మనం ఎలా రన్ చేయాలి? అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. సో, HTML స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, సో, ఈ విధంగా ఉంటది. మనకి HTML స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటది. సో, ఫస్ట్ అన్నది డాక్ టైప్ ఉంటది. సో, డాక్ టైప్ ఏంటంటే ఇది బ్రౌజర్‌కి ఈ HTML మనం వాడుతున్న HTML వెర్షన్ అంటే ఏ వెర్షన్ అని చెప్పేసి క్లియర్‌గా చెప్తదనమాట. సో, ఈ డాక్ టైప్ ఉంది అంటే ఇది HTML5 వెర్షన్ అని క్లియర్‌గా బ్రౌజర్‌కి అర్థమవుతది. సో, దానికోసం ఇది. సో, రిమైనింగ్ ఏంటంటే HTML2 HTML ట్యాగ్స్ మధ్యన దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు. వీటిని ట్యాగ్స్ అంటారు యాక్చువల్‌గా. లెస్ థాన్ అండ్ గ్రేటర్ థాన్ మధ్యలో మనకి ట్యాగ్ నేమ్ ఉంటది. వీటిని ట్యాగ్స్ అంటారు. ఇది ఓపెన్ ట్యాగ్. సో, దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటారు. క్లోజ్ ట్యాగ్ అంటే మన స్లాష్‌తో క్లోజ్ అవుతది. సో, దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటారు. దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు. సో, ఈ 2 ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాబ్ మధ్యలోనే మిగతా ట్యాగ్స్ అన్నీ కూడా మనం రాస్తాము. సో, ఈ మిగతా ట్యాగ్స్ అన్నీ కూడా మనకి ఏ ట్యాగ్స్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ ట్యాగ్స్ అన్నీ కూడా ఈ HTML ట్యాగ్ మధ్యలోనే రాస్తాం. ఓకేనా? ఇది హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్ అంటే ప్రతి వెబ్ పేజ్‌కి కూడా హెడర్ అండ్ ఫూటర్ ఉంటది. సో, ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్‌లో ఏంటంటే ఆల్ ది మెటాడేటా మనం ఏదైతే మెటాడేటా ఉంటదో మన వెబ్ పేజ్‌కి సంబంధించిన మెటాడేటా అంటే వెబ్ పేజ్ టైటిల్ ఏంటి? ఆ వెబ్ పేజ్ సంబంధించిన డిస్క్రిప్షను, అది ఎవరు బిల్డ్ చేశారు? ఈ అంతా మెటాడేటా అంతా కూడా ఈ హెడ్డింగ్ ట్యాగ్‌లో ఉంటది. దీని గురించి డీటెయిల్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో నేర్చుకుందాం. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటంటే బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్‌లో మనం యాక్చువల్ కంటెంట్ అనేది రాస్తాం. ఇందులో ఎనీ ట్యాగ్ మనకి రిక్వైర్మెంట్ బట్టి హెడ్డింగ్ ట్యాగ్స్ గాని, పారాగ్రాఫ్ ట్యాగ్స్ గాని, ఇమేజెస్, లింక్స్ ఏ ట్యాగ్స్ అయినా గాని మనం ఈ బాడీ ట్యాగ్స్ మధ్యలోనే రాయాలి. సో, ఇలా ఉంటది HTML స్ట్రక్చర్ అనేది మనకి ఈ విధంగా ఉంటది. సో, HTML స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్. సో, హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ప్రతి వెబ్ పేజ్‌కి కూడా 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ ట్యాగ్ 1 అండ్ హెడ్డింగ్ ట్యాగ్ 2, హెడ్డింగ్ ట్యాగ్ 3, హెడ్డింగ్ ట్యాగ్ 4, 6 వరకు ఉంటాయి. ఇలా H1, H2, H3, H4, H5, H6 ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్స్. పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఏముంటాయంటే పారాగ్రాఫ్ ట్యాగ్‌ని పీ ట్యాగ్ అంటారు. సో, పీ ట్యాగ్‌లో మనం స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్‌లో మనం ఏదైతే మన పారాగ్రాఫ్ టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవుతది. సో, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే మనకి బోల్డ్ ట్యాగ్. అంటే టెక్స్ట్ అనేది బోల్డ్‌గా రావాలి. అంటే మనం బీ ట్యాగ్ రాస్తాం. బీ ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది బోల్డ్‌గా కనిపిస్తుంది. అలాగే స్ట్రాంగ్ ట్యాగ్. ఈ స్ట్రాంగ్ ట్యాగ్‌లో మనం అది కూడా మనకి సేమ్ బోల్డ్‌లో కనిపిస్తది. ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని మధ్యలో రాసుకుంటే ఈ 2 ట్యాగ్స్ మధ్యలో రాసుకుంటే అది మనకు కనిపిస్తుంది. తర్వాత ఇటాలిక్. ఇటాలిక్ ట్యాగ్ మధ్యలో మనం రాసుకుంటే ఇలా ఇంక్లైన్డ్‌గా టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఐ ట్యాగ్ మధ్యలో రాసుకుంటే. దాని తర్వాత ఏంటంటే అండర్‌లైన్. సో, ఈ అండర్‌లైన్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే రాసుకుంటామో ఆ టెక్స్ట్‌కి అండర్‌లైన్ అనేది వస్తుంది. సో, దాంతో పాటు మార్క్ ట్యాగ్. సో, ఈ మార్క్ ట్యాగ్‌లో మనం ఏదైతే రాస్తామో దాని మధ్యలో దానికి ఈ విధంగా హైలైట్ మార్క్ అనేది ఇలా అవుతుంది. సో, దాని తర్వాత స్మాల్ ట్యాగ్. సో, ఈ స్మాల్ ట్యాగ్‌లో మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది స్మాల్‌గా కనిపిస్తుంది. సో, ఈ విధంగా టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం ఎక్కడ ఏ ట్యాగ్ యూజ్ చేయాలో ఆ ట్యాగ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ ఏంటంటే మన వెబ్ మనం మన డైలీ లైఫ్‌లో వెబ్ బ్రౌజ్ చేస్తుంటాం కదా!
అలా చేసేటప్పుడు మనకి లింక్స్ ఉంటాయి. అంటే వేరే పేజ్‌కి వెళ్ళడం గానీ, ఈ లింక్‌ని క్లిక్ చేస్తే మీరు ఏదో లింకు ఏదో సైట్ ఓపెన్ అవుతది అలాగని మనకి ఉంటుంది కదా! సో, ఈ విధంగా లింక్ కనిపిస్తుంది. మనం ఈ కోడ్‌ని ఏ ట్యాగ్‌లో ఏ విధంగా రాసుకుంటే, ఈ హెచ్ఆర్‌ఈఎఫ్‌లో మనం ఆ లొకేషను అండ్ ఈ టెక్స్ట్ ఇస్తే ఏమవుద్దంటే, ఈ టెక్ పైన క్లిక్ చేయగానే మనకు వేరే పేజ్‌లో ఈ గూగుల్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, ఈ విధంగా ఈ హైపర్ లింక్ టెక్స్ట్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్స్. ఒక వెబ్ పేజ్‌లో ఇమేజెస్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలి? సో, దానికోసం మనం ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇమేజ్ ట్యాగ్‌లో మనం సోర్స్ ఉంటది. ఈ సోర్స్ అంటే ఇమేజ్ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నాం అని చెప్పేసి. సో, ఆ సోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సోర్స్ ఈస్ నథింగ్ బట్ పాత్ అనమాట. ఇమేజ్ పాత్. ఇమేజ్ పాత్ అనేది మనం లైక్ హెచ్‌టిటిపిఎస్‌తో స్టార్ట్ అయ్యి నెట్‌లో ఉన్న ఇమేజ్ ఇవ్వచ్చు. లేదంటే మన లోకల్ లైక్ ఫోల్డర్‌లో ఉన్న ఇమేజ్‌ని కూడా ఇవ్వచ్చు. సో, ఈ విధంగా హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌కి ఇవి అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. సోర్స్, ఆల్టర్‌నేటివ్ అండ్ విడ్త్ అండ్ హైట్ ఉంటాయి. ఇవి మనం లైవ్‌లో చెప్పుకుందాం. విడ్త్ అండ్ హైట్ అంటే ఏం లేదు. మనం ఒక ఇమేజ్‌ని ఇచ్చినప్పుడు ఇమేజ్ అనేది చాలా పెద్ద బిగ్ ఇమేజ్ అనుకోండి. అప్పుడేంటంటే మనకి మొత్తం పేజ్ అంతా ఆక్యుపై చేసేస్తది. సో, దానికోసం మనం ఏంటంటే విడ్త్ అండ్ హైట్ ఇస్తాం. మనకి ప్రాపర్ విడ్త్ అండ్ హైట్ కావాలంటే 100 పిక్సెల్‌లోనే కావాలి. అలాంటప్పుడు మనం విడ్త్ ఒక 100 పిక్సెల్ ఇస్తాం అండ్ హైట్ ఒక 100 పిక్సెల్ ఇస్తాం. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మనకి ఎంత సైజ్‌లో డిస్‌ప్లే అవ్వాలి ఇమేజ్ అనేది ఈ విడ్త్ అండ్ హైట్ అనేవి డిఫైన్ చేస్తాయి. సో, తర్వాతొచ్చేసి లిస్ట్ ట్యాగ్స్. సో, లిస్ట్ ట్యాగ్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్. సో, ఈ 2 ట్యాగ్స్ ఉంటాయన్నమాట. సో, అన్‌ఆర్డర్డ్ లిస్ట్ ఏంటంటే మనం యూఎల్ అనే ట్యాగ్ మధ్యలో రాస్తాం. యూఎల్ మీన్స్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్. సో, దాంట్లో మనం ఎల్ఐ రాస్తాం. ఎల్ఐ అంటే లిస్ట్. సో, ఈ విధంగా ఈ మధ్యలో లిస్ట్ ఎన్నైతే లిస్ట్ ఐటెమ్‌లు మనం యూజ్ చేస్తామో అన్ని లిస్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇచ్చాం కదా ఇందులో. అవి మన కిందన ఇలాగా డాట్‌తో స్టార్ట్ అయ్యి కనిపిస్తాయి. సో, ఈ డాట్‌ని ఏమంటారంటే లిస్ట్ టైప్ అంటారు. లిస్ట్ టైప్ డిస్క్ అంటారు దీన్ని. లిస్ట్ టైప్ డిస్క్ అని పెట్టుకుంటే మనకి ఏ విధంగా కనిపిస్తది. బై డిఫాల్ట్ లిస్ట్ టైప్ డిస్క్‌లోనే కనిపిస్తది. సో, దాని తర్వాత ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ ఏంటంటే మనకి నంబర్స్ ఉంటాయి. నంబర్స్‌లో కనిపిస్తాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదే. ఆర్డర్డ్ లిస్ట్ అంటే నంబర్స్‌లో ఉంటాయి. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏవైనా సింబల్స్. అది డిస్క్ అయినా అవ్వచ్చు, లేదంటే యారో అయినా అవ్వచ్చు, సంథింగ్ వేరే అయినా అవ్వచ్చు. సో, ఈ విధంగా ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ వర్క్ అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్. టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హెచ్‌టీఎంఎల్‌లో టేబుల్స్ అనేవి చాలా ఎందుకంటే మనం ఒక హ్యూజ్ డేటాని అంటే లార్జ్ డేటా ఏదైతే ఉందో అంటే మనకి ఒక థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ డేటా ఉంది. ఆ యూజర్స్ డేటాని మనం ఎక్కువగా ఏ వెబ్ పేజ్‌లోకెళ్ళినా గానీ మనం టేబుల్స్‌లోనే చూపిస్తాం. సో, దానికోసం ఈ టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హెచ్‌టీఎంఎల్‌లో. ఈ టేబుల్ ట్యాగ్ కూడా సేమ్ అన్ని ట్యాగ్స్ లాగానే స్టార్టింగ్ టేబుల్ ట్యాగ్ అండ్ ఎండింగ్ టేబుల్ ట్యాగ్ మధ్యలోనే మనం రిమైనింగ్ ట్యాగ్స్ అన్నీ వస్తాయి. ఈ టీఆర్ అంటే ఏంటంటే టేబుల్ రో. సో, ప్రతి టేబుల్‌కి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా! సో, టేబుల్ రో ఇది. రోలో కాలమ్స్ ఇవి. టేబుల్ హెడర్ ఇదేంటి ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి నేము, సెకండ్ హెడ్డింగ్ ఏంటి ఏజ్. సో, ఈ విధంగా మనకు కనిపిస్తది. ఇది నేము, ఇది ఏజ్. ఇది ఒక రో. ఇది టేబుల్ రో. ఇంకో రోలో ఏంటి మనం టేబుల్ డేటా. టీడీ అంటే టేబుల్ డేటా. సో, ఇంకో రోలో మనం టేబుల్ డేటా డిస్‌ప్లే చేస్తాం. యాక్చువల్ డేటా ఏంటి జాన్ అండ్ 25 జాన్ అంటే నేమ్. 25 ఏజ్. సో, అది ఇక్కడ ఇలా డిస్‌ప్లే అవుతది. సో, ఈ విధంగా మనకి ఈ టేబుల్‌లో మనకి ఈ ట్యాగ్స్ ఉంటాయి. టేబుల్, టీఆర్ అండ్ టీహెచ్ అండ్ టీడీ. సో, ఇవి చాలా ఇంపార్టెంటు. ఈ బోర్డర్ 1 అంటే ఏంటంటే టేబుల్‌కి ఒక సింగిల్ పిక్సెల్ బోర్డర్ అనేది యాడ్ అవుతది. బోర్డర్ 1 అంటే. బోర్డర్ తీసేస్తే మనకి టేబుల్‌కి బోర్డర్ ఏం అప్లై అవ్వదు. సో, దానికోసం మనం బోర్డర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో, ఇది మనకి లైవ్‌లో ఇప్పుడు చెప్పేటప్పుడు ఇవి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇన్‌పుట్ ట్యాగ్స్ అనమాట. ఇన్‌పుట్ ట్యాగ్స్ అంటే మన ప్రతి వెబ్ పేజ్ అనేది ఏంటి అంటే ఒకటి ఇన్ఫర్మేషన్‌ని డిస్‌ప్లే చేస్తది. ఇంకో వే ఏంటంటే ఇన్ఫర్మేషన్ యూజర్ నుండి కలెక్ట్ చేసుకుంటాం. లైక్ యూజర్ అనేవాడు మనం ఫేస్‌బుక్‌లో గానీ, లేదంటే ఇన్‌స్టాలో గానీ ఏం చేస్తామంటే లాగిన్ అవుతాం ఫస్ట్. మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి గానీ, లేదంటే అకౌంట్ ఓపెన్ చేయడానికి గానీ లాగిన్ అవుతాం. లాగిన్ అయినప్పుడు ఏమడుగుతాం నేము,
ఈమెయిలు లేదంటే నేము, పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతాం. సో అప్పుడేంటంటే యూజర్ అనేవాడు ఎంటర్ చేయడానికి మనం అక్కడ అవకాశం ఇస్తున్నాం. సో ఆ ఎంటర్ చేయడానికి మనం వాడేవేంటంటే ఇన్‌పుట్ ట్యాగ్స్ అంటారన్నమాట. అంటే యూజర్ ఇన్‌పుట్ చేసే ట్యాగ్స్ అనేవి. సో ఇందులో యూజర్ ఇన్‌పుట్ ఎంటర్ చేస్తాడు. దానికి లేబుల్ చూపిస్తాం. ఆ ఇన్‌పుట్ దేనికోసం అక్కడ మనకి పెట్టడం జరిగింది అంటే అది నేమ్. ఆ ఇన్‌పుట్ యొక్క లేబుల్ చూపిస్తాం నేమ్. సో ఈ విధంగా మనకు కనిపిస్తది. లేబుల్ నేమ్ ఇది. ఇది ఇన్‌పుట్. సో నెక్స్ట్ కూడా సేమ్ ఈమెయిల్. ఈమెయిల్ లేబుల్ అండ్ ఈమెయిల్ ఇన్‌పుట్. తర్వాత ఇన్‌పుట్ టైపు సబ్మిట్. ఇది బటన్ అనమాట. ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ తీసుకుంటే బటన్. ఇక్కడ మనం టైప్ టెక్స్ట్ తీసుకున్నాం. ఇది టెక్స్ట్ ఇన్‌పుట్ అనమాట. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఇన్‌పుట్ టైప్ ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఫార్మాట్ ఎంటర్ చేయాలి. అంటే @ గాని, .com గాని సో దానికోసం మనం వాడేది టైప్ ఈమెయిల్ టెక్స్ట్ అనమాట. ఇది టైప్ ఇన్‌పుట్ టెక్స్ట్. ఇది టైప్ ఈమెయిల్ టెక్స్ట్. టైప్ బటన్ టైప్ సబ్మిట్ అంటే మనకి బటన్ వస్తది. ఈ రోజు క్లాస్‌లో మనం ఏమేమి కవర్ చేస్తున్నాం ఏంటంటే HTML ఇంట్రడక్షన్ మనకు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చెప్పేసుకున్నాం HTML ఏంటి? HTML ఎలా వర్క్ అవుతది అని చెప్పేసి. తర్వాత వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? అది కూడా మనం కవర్ చేసాం. HTML డాక్యుమెంట్‌లో ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి? తర్వాత హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటి? పారాగ్రాఫ్స్ ఏంటి? ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏంటి? లింక్స్ ట్యాగ్స్ ఏంటి? ఇమేజెస్, లిస్ట్స్, టేబుల్స్ అండ్ ఫార్మ్స్. సో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు లైవ్‌లో చూద్దాం. లైవ్‌లో కోడ్ అనేది ఎలా వర్క్ అవుతది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఆల్రెడీ వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో నా టాస్క్ బార్‌లో ఆల్రెడీ వీఎస్ కోడ్ ఉంది. సో ఈ వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ఫైల్ ఉంటది. వీఎస్ కోడ్‌లో న్యూ ఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇది ఎడిటర్. ఈ ఎడిటర్‌లో మనం కోడ్ రాయాలి. సో దానికోసం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి న్యూ ఫైల్ అని చేస్తున్నాను. ఇక్కడ ఫైల్ జస్ట్ ఏంటంటే HTML ట్యుటోరియల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. tutorial.html. HTML ఫైల్స్ అన్ని కూడా .html అనే ఎక్స్టెన్షన్‌తో సేవ్ చేయాలి. సో అప్పుడే మనకి ఈ ఫైల్ అనేది HTML ఫైల్ అండ్ ఈ ఫైల్‌ని మనం ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి బ్రౌజర్‌కి అర్థమవుతది. సో దానికోసం ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలో మనం పాత్ ఇవ్వాలి. నేను డాక్యుమెంట్స్‌లో సేవ్ చేసేస్తున్నాను. సో సేవ్ చేశాను. ఇప్పుడేంటంటే నేను HTML అని టైప్ చేస్తున్నాను. టైప్ చేయగానే మనకి ఇక్కడ మనం లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే HTML5. సో అందుకని నేను HTML5 సెలెక్ట్ చేస్తున్నాను. మనకు బై డిఫాల్ట్ HTML స్ట్రక్చర్ అయితే జనరేట్ అయింది. సో ఇందులో మీకు ఆల్రెడీ చూపించినట్టుగా HTML ట్యాగ్స్ మధ్యలో మనకి మిగతా ట్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ప్రాపర్‌గా స్ట్రక్చర్‌లో ఉన్నాయి. ఇందులో మనం ఈ టైటిల్ ఉంది కదా! ఈ టైటిల్‌లో మనం ఏదైతే రాస్తామో నేను HTML ట్యుటోరియల్ అని రాశాను. సో ఈ విధంగా ఏదైతే రాస్తామో ఇది మనకి వెబ్ పేజ్ టైటిల్‌లో కనపడుతుంది. వెబ్ పేజ్‌కి మనకి టైటిల్ ఉంటది. నేను సేవ్ చేసి చూపిస్తాను. సేవ్ చేశాను. సేవ్ చేసి ఈ ఫైల్ మనకి ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్‌కి వెళ్తాం. ఈ లొకేషన్‌కి వచ్చాను. ఈ HTML ట్యుటోరియల్ ఉంది కదా! ఈ ఫైల్ నేమే కదా మనం ఆల్రెడీ ఇప్పుడు కోడ్ రాస్తుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఓపెన్ అయింది. మన ప్రెజెంట్ బాడీ లోపల మనకేమీ లేవు కాబట్టి సో మనకి ఎంప్టీగా కనిపిస్తుంది. ఈ బాడీ ట్యాగ్స్‌లో మనకేమి లేవు. ఇందులో ఏదైతే మనం రాస్తామో అదే మనకి ఈ వెబ్ పేజ్ బాడీ అనమాట. ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నదంతా వెబ్ పేజ్ బాడీ ఇందులో కనిపిస్తది. సో మనం ప్రెజెంట్ ఏం రాసాం ఇక్కడ, ఇక్కడ టైటిల్‌లో ఏం పెట్టాం HTML ట్యుటోరియల్ అని పెట్టాం. మనకది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ HTML ట్యుటోరియల్ అని కనిపిస్తుంది కదా! దీన్ని వెబ్ పేజ్ టైటిల్ అంటాం. సో అక్కడ టైటిల్ రాస్తే ఈ వెబ్ పేజ్ టైటిల్‌లో రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో ఇది టైటిల్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్‌లో టైటిల్ ట్యాగ్‌ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బాడీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. సో నేను ప్రతి హెడ్డింగ్ ట్యాగ్ కూడా ఇక్కడ రాస్తున్నాను. H1 ట్యాగ్. సో ఇక్కడ వెల్కమ్ HTML ట్యుటోరియల్ అని చెప్పేసి రాస్తున్నాను ఇందులో. HTML ట్యుటోరియల్ అని రాశాను. సో నెక్స్ట్ వచ్చేసి H2 ట్యాగ్.
సో ఇంట్రొడక్షన్ టు ది HTML. సో ఈ విధంగా మనం h3 ట్యాగ్ కూడా రాశాను. సో వాట్ ఈజ్ HTML? ఏదో ఒకటి జస్ట్ ఆ ట్యాగ్స్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పేసి మనం జస్ట్ దానికోసం మాత్రమే ఇది రాస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రాపర్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలోనే మనం రాయాలి. సో ఈ విధంగా మనం 6 ట్యాగ్స్ అయితే రాసాం. సో ఇవి ఏ విధంగా మనకు బ్రౌజర్లో కనపడతాయి అనేది జస్ట్ మనం ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేశాక బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది. సో రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది H1 ట్యాగ్, నెక్స్ట్ H2, H3, H4, H5 ఇలాగా డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి డిఫరెంట్ సైజులో కనిపిస్తున్నాయి. ఇది బిగ్ సైజ్ అనమాట. H1 అంటే మెయిన్ హెడ్డింగ్. సో మెయిన్ హెడ్డింగ్ అనేది ఇంకా బిగ్గెస్ట్ సైజులో ఉంటుంది. సో తర్వాత ఇంకా అలా సైజ్ అనేది డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో H2, H3, H4, H5 ఈ విధంగా. సో మనకి మెయిన్ హెడ్డింగ్కి ఎక్కడ రాస్తాం అక్కడ మనం H1 ట్యాగ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా H2 సేమ్ వే, H3, H4, H5 అండ్ H6. సో ఈ విధంగా మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత మనకి పారాగ్రాఫ్ ట్యాగ్స్. సో ఈ పారాగ్రాఫ్ అంటే మనం ఏదైనా ఒక చిన్న మన బయోడేటాలో మన గురించి మనం బయోడేటా రాసుకుంటాం కదా. సో దానికి సంబంధించిన ఏదైనా రాసుకుంటే మనం ఇందులో ఇలా విధంగా రాసుకోవచ్చు. జస్ట్ అక్కడ సేవ్ చేసి ఇక్కడికి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే H1 ట్యాగ్స్ అన్నీ కూడా బోల్డ్ కలర్లో ఉన్నాయి. టెక్స్ట్ బోల్డ్లో ఉన్నాయి, హైలైట్ అయ్యి ఉన్నాయి. కానీ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది హైలైట్లో లేదు, నార్మల్ టెక్స్ట్ అనమాట. అంటే మనం పారాగ్రాఫ్స్ రాస్తాం కదా, స్టోరీస్ కానీ ఏవైనా రాస్తాం కదా. సో దానికోసం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. అందువల్లే ఇది టెక్స్ట్ అనేది ప్లెయిన్గా ఉంటుంది, బోల్డ్లో కాకుండా ప్లెయిన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఫార్మేటింగ్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఫార్మేటింగ్ అనుకున్నాం. సో ఇప్పుడు బోల్డ్ ఉంది, ఇది బోల్డ్. సో అందులో బోల్డ్ టెక్స్ట్ అని రాసాను మధ్యలో. ఇప్పుడు వెళ్ళాను, రీఫ్రెష్ చేశాను. ఈ టెక్స్ట్ అనేది హైలైట్ అయ్యి బోల్డ్లో కనిపిస్తుంది. సో ఇదనమాట బోల్డ్ టెక్స్ట్. దీన్ని నేను పీ ట్యాగ్ అప్లై చేస్తాను. ఇప్పుడు ఈ పీ ట్యాగ్ ఉంది కదా, పారాగ్రాఫ్ ట్యాగ్, దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది రాస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ప్లెయిన్గా ఉన్న ఈ పీ ట్యాగ్ అనేది, నేను చూడండి మీరు బాగా గమనించండి, పారాగ్రాఫ్ ట్యాగ్కి ఫ్రంట్లో అండ్ ఎండ్లో కూడా నేను పెట్టాను, బిగినింగ్ అండ్ ఎండింగ్లో కూడా పెట్టాను ఇది. సో ఇప్పుడు సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగు బిఫోర్ ప్లెయిన్లో ఉండేది, ఇప్పుడు అనేది మనకు బోల్డ్ టెక్స్ట్లో మారింది. సో ఈ విధంగా మనం బోల్డ్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బోల్డ్ ట్యాగ్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు సపరేట్గా అనుకుంటే సపరేట్గా కూడా యూజ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఇటాలిక్ ట్యాగ్. ఐ అంటే ఇటాలిక్ ట్యాగ్. సో ఇటాలిక్ ట్యాగ్ ఏంటంటే మనకి టెక్స్ట్ అనేది ఇన్క్లైన్డ్గా వస్తుంది. సో ఇక్కడ మనం రీప్లేస్ చేస్తే టెక్స్ట్ అనేది ఇన్క్లైన్డ్ వచ్చింది ఈ విధంగా. సో ఈ విధంగా మనకి ఎక్కడైనా ఇన్క్లైన్ టెక్స్ట్ కావాలి అనుకుంటే మనం ఇటాలిక్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ టెక్స్ట్, యూ ట్యాగ్. అండర్లైన్ ట్యాగ్ ఇది. సో టెక్స్ట్ అనేది అండర్లైన్లో ఉండాలి అనుకుంటే మనం అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. రీఫ్రెష్ చేశాను, టెక్స్ట్ అండర్లైన్ వచ్చిందా. సో అండర్లైన్ కింద వచ్చింది టెక్స్ట్. ఎక్కడైనా మనకి అండర్లైన్ కావాల్సి వస్తే మనం యూ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లింక్ ట్యాగ్లో దిస్ ఈజ్ ఏ లింక్ అన్నాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఓపెన్ గూగుల్ అని చెప్పేసి అన్నాం. గూగుల్ ఇక్కడ ఓపెన్ చేస్తాం. గూగుల్ ఇక్కడ ఓపెన్ గూగుల్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం google.com ఇవ్వాలి, www.google.com అని ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చి హెచ్ఆర్ఎఫ్లో మనం ఈ లింక్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనం సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ
ఈ ఈ లింక్ అనేది ఇక్కడ వచ్చింది. మనకి బ్లూ కలర్‌లో వచ్చింది. అండర్‌లైన్డ్ అండ్ బ్లూ కలర్‌లో వచ్చింది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి మన పేజ్‌లోనే గూగుల్ ఓపెన్ అయింది. సో, ఈ విధంగా మనం లింక్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. మనం బ్యాక్‌కెళ్తే మళ్ళీ మన పేజ్ అనేది ఓపెన్ అయింది. సో, ఈ విధంగా మనం లింక్ ట్యాగ్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. లింక్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్ ట్యాగ్స్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో, ఈ సింటాక్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఆర్ఎఫ్‌లో మనం ఏదైతే లింకు ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ లింక్‌ని ప్రొవైడ్ చేయాలి. సో, ఇక్కడ గూగుల్ పెట్టాము కాబట్టి ఇక్కడ కూడా మనకి గూగుల్ అనే టెక్స్ట్ పెట్టుకుంటే మనకిక్కడ మ్యాచ్ అవుతదనమాట. ఇక్కడ మనం యాహూ అని పెట్టామంటే ఇక్కడ కూడా యాహూ అని చెప్పేసి ఓపెన్ యాహూ అని పెట్టుకుంటే మనకి మ్యాచింగ్ ఉంటది. సో, దానికోసం ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి లింక్ ట్యాగ్ తర్వాత సో, మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్‌లో స్ట్రాంగ్ ట్యాగ్ ఒకటి ఉంది. స్ట్రాంగ్ ట్యాగ్. సో, ఇది కూడా సిమిలర్ టు బోల్డ్ ట్యాగ్ ఓన్లీ. సో, జస్ట్ స్ట్రాంగ్ ట్యాగ్ మధ్యలో మనం టెక్స్ట్ రాసుకున్నాం. సో, ఓపెన్ చేసాం. సో, టెక్స్ట్ అనేది సేమ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ లాగా హైలైట్ అయ్యి వచ్చింది. సో, దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్. సో, ఈ విధంగా మనం ఐఎంజీ అని టైప్ చేసి ఈ విధంగా ఇమేజ్ ట్యాగ్ వస్తది. ఇమేజ్ ట్యాగ్‌కి మనకి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. ఎండింగ్ ట్యాగ్ ఏముండదు. ఓన్లీ ఓపెన్ ట్యాగే ఉంటది. సో, ఇదొకటి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనం హెచ్‌టిటిపిఎస్ యూఆర్ఎల్ ఇమేజ్ ఇవ్వచ్చు. లేదంటే లోకల్ ఇమేజ్ ఇవ్వచ్చు. సో, నేను హెచ్‌టిటిపిఎస్ యూఆర్ఎల్ ఇచ్చాను. అంటే ఆన్‌లైన్ ఇమేజ్ ఇది. సో, ఇది గూగుల్ లోగో. సో, నేను ఈ విధంగా ఇచ్చాను. సేవ్ చేశాను. ఇప్పుడు మనం వెబ్ పేజ్‌లోకెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ గూగుల్ లోగో అని వచ్చింది. ఇది బ్రోకెన్ ఇమేజ్. ఎందుకంటే మనకి ఈ యూఆర్ఎల్‌లో ఇమేజ్ ఏమీ లేదు కాబట్టి మనకి బ్రోకెన్ ఇమేజ్ వచ్చింది. సో, ఈ టెక్స్ట్ ఏఎల్టీ అంటే ఏంటంటే ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనమాట. దీన్ని ఏఎల్టీ యాట్రిబ్యూట్ అంటే దీన్ని యాట్రిబ్యూట్ అంటారు. సో, ఏఎల్టీ అంటే ఆల్టర్‌నేటివ్. అంటే ఒకవేళ ఈ ఇమేజ్ అనేది బ్రేక్ అయిపోతే అంటే ఈ పాత్‌లో ఇమేజ్ లేకపోతే అప్పుడు మనకి ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనేది కనపడుతుంది. సో, దానికోసం ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆల్టర్‌నేటివ్ ట్యాగ్ అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మనకి ఇమేజెస్ అనేవి బ్రేక్ అయిపోతా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనేది క్లియర్‌గా కనపడుతుంది. అప్పుడు మనకు అక్కడ ఏ ఇమేజ్ బ్రేక్ అయిపోయిందనేది క్లియర్ కట్‌గా తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇది తీసేస్తే సేవ్ చేస్తే మీరు చూడండి ఓన్లీ అక్కడ బ్రోకెన్ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వదు. అక్కడ ఏంటి? ఇదేంటి? ఇది ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి ఏం అర్థం అవ్వదు. సో, దానికోసం మనం ఇక్కడ ఆల్టర్‌నేట్ ట్యాగ్ పెట్టుకుంటే ఏంటంటే ఓకే. ఇక్కడ గూగుల్ లోగో ఉండాలి. కానీ డిస్‌ప్లే అవ్వలేదు. బ్రేక్ అయిపోయింది అనేది మనకి అర్థం అవుతదనమాట. సో, దానికోసం ఈ ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనేది చాలా ఉపయోగపడుతది. నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్ మనం లైవ్ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా! మనం ఇప్పుడు బ్రౌజర్‌లో ఓపెన్ చేసి మనకు జస్ట్ టెక్స్ట్ ఇమేజెస్ అని టైప్ చేస్తాం. టెక్స్ట్ ఇమేజెస్ యూఆర్ఎల్ అని టైప్ చేసి జస్ట్ ఈ ర్యాండమ్ ఇమేజ్ ఉంది కదా! ఈ లింక్‌ని కాపీ చేసి మన దాంట్లో పెడుతున్నాం. ఇక్కడ ఈ హెచ్ఆర్ఈఎఫ్ బదులు సోర్స్ బదులు మనది పెడుతున్నాం. సేవ్ చేశాను. అండ్ మన వెబ్ పేజ్‌లోకెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ఇమేజ్ అయితే వచ్చింది కదా! ఈ విధంగా. అంతకుముందు బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఆ యూఆర్ఎల్‌లో మనకి ఇమేజ్ లేదు. అందుకే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ లోడ్ అయింది కాబట్టి మనకు ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనేది కనపడదు. సో, ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనేది ఎప్పుడు కనపడదంటే ఇమేజ్ ఎప్పుడైతే డిస్‌ప్లే అవ్వదో కరప్టెడ్ ఇమేజ్ డిస్‌ప్లే అవుతదో అప్పుడు మాత్రమే మనకు ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ కనిపిస్తది. లేదు అంటే మనకి యాక్చువల్ ఇమేజ్ అనేది కనిపిస్తది. సో, ఈ విధంగా మన ఇమేజ్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఈ ఇమేజ్ అనేది మనకి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనం అనుకున్నాం కదా! దీనికి విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ ఉంటాయని. సో, ఇక్కడ విడ్త్ వచ్చేసి 200, 300 కాకుండా
మనం 50 ఇచ్చాం. విడ్త్ 50 అండ్ హైట్ 50 ఇచ్చి సేవ్ చేసాం. సో ఇప్పుడు ఇమేజ్ ఏమవుద్దంటే మనం రిఫ్రెష్ చేస్తే సేమ్ హైట్ అండ్ విడ్త్ 50 తీసుకుంటుంది. చూడండి ఇమేజ్ అనేది హైట్ 50 విడ్త్ 50 అయింది. ఈ విధంగా మనం ఈ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మన ఇమేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎంతైతే ఇమేజ్ కావాలో అంతే మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇమేజ్ ప్రాపర్టీ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్స్. సో అవేంటంటే ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం యూఎల్ మధ్యలో రాసుకోవాలి. దాని తర్వాత లిస్ట్ ఐటమ్స్, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్. సో ఈ లిస్ట్ ఐటెంలో మనం జస్ట్ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏంటంటే ఇప్పుడు జెండర్ అనుకోండి, జెండర్ మేలు, ఫీమేల్ అండ్ అదర్. సో ఈ విధంగా ఇలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. జెండర్ కాకుండా మనకి ఇప్పుడు ఏవైనా ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయాలి. అదేంటంటే యాపిల్ అండ్ శాంసంగ్ అండ్ వేరేది ఏదైనా బ్రాండ్, వన్ప్లస్. సో ఈ విధంగా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ని ఇక్కడ రాసాం. సో ఈ అవుట్పుట్ ఎలా వస్తుందో మనం జస్ట్ రీఫ్రెష్ చేసాం. రీఫ్రెష్ చేస్తే మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్కి అయితే మనకి ఓన్లీ సింబల్స్ వస్తాయి కదా. సో ఇక్కడ డిస్క్ సింబల్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ అదర్ సింబల్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది మనం ఫర్దర్ క్లాసెస్లో ఎలా కంట్రోల్ చేయాలనేది చెప్పుకుందాం. సో దీని తర్వాత మనకి ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ ఓఎల్ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. ఓఎల్ దీని లోపల కూడా మనకి లిస్ట్ ఐటమే వస్తుంది. లిస్ట్ ఐటమ్ కామన్ అనమాట. బోత్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి లిస్ట్ ఐటమ్ అనేది కామన్. సో ఇక్కడ ఈ విధంగా నేను ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్ అండ్ థర్డ్ ఐటమ్ అని తీసుకున్నా. సో ఇది ఏ విధంగా రెండర్ అవుతుందో మనం చూద్దాం. రీఫ్రెష్ చేశాను. సో ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి నెంబరింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి యాక్చువల్ నెంబరింగ్ వచ్చింది. మనకి రామన్ నెంబర్స్ కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. సో దాన్ని కూడా మనం ఫర్దర్ క్లాస్లో తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. ఏవైనా లిస్ట్ ఐటమ్స్ మనం చూపించాలనుకోండి, సో దానికోసం మనం ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. సో దాని తర్వాత ఏంటంటే మనకి మెయిన్ థింగ్ టేబుల్స్. సో టేబుల్ అని నేను ట్యాగ్ తీసుకున్నా. ఈ టేబుల్ ట్యాగ్ మధ్యలో మనకి సో టేబుల్ బాడీ అండ్ టేబుల్ హెడ్డింగ్స్ వస్తాయి. సో దానికోసం మనం టీ హెడ్ అని చెప్పేసి, దీన్ని టీ హెడ్ అంటే టేబుల్ హెడ్డర్. సో దాని తర్వాత ఏంటంటే టేబుల్ బాడీ. సో ఈ 2 ట్యాగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే టేబుల్ హెడ్డర్లో మనకి ఒక రో, టేబుల్ రో ఉంటుంది కాబట్టి టీఆర్ అని చెప్పేసి తీసుకుందాం. ఈ టీఆర్లో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సీరియల్ నెంబర్. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్. ఏదైనా మనకి హెడ్డింగ్స్ ఏమైనా తీసుకోవచ్చు యాజ్ పర్ ఎవర్ రిక్వైర్మెంట్. సో సీరియల్ నెంబరు, నేము, ఈమెయిల్, హెడ్డింగ్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏంటంటే మనకి టేబుల్ బాడీలోకి వచ్చేయాలి. బాడీ అంతా కూడా టేబుల్ బాడీలో వస్తుంది కాబట్టి బాడీలోకి వచ్చేయాలి. సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ టేబుల్ రో స్టార్ట్ చేసి, సో అందులో మనం 2 రికార్డ్స్ తీసుకున్నాం. 2 రికార్డ్స్ అంటే 2 రోస్ తీసుకున్నాం కాబట్టి నేను 2 రికార్డ్స్ అని చెప్పేసి అంటున్నాను. సో ఇలాగ 2 రోస్ తీసుకున్నా. ఫస్ట్ రోలో మనకు టేబుల్ డేటా ఏంటి, మనం ఇక్కడ సీరియల్ నెంబర్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ టేబుల్ డేటాలో సీరియల్ నెంబరే తీసుకోవాలి యాక్చువల్ వాల్యూ. సో ఇక్కడ కూడా నేమ్ పెట్టాను కాబట్టి నేమ్ తీసుకోవాలి. తర్వాత ఈమెయిల్ పెట్టాను కాబట్టి ఈమెయిల్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఆర్డర్ తీసుకున్నాం మనం ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. సో ఇది మనం టేబుల్ హెడ్డింగ్ అనేది ఎక్కడైనా కానీ ఒకే రో ఉంటుంది కాబట్టి సింగిల్ రో తీసుకున్నాం. ఇక్కడ టేబుల్ డేటా అనేది మల్టిపుల్ రోస్ ఉంటాయి. మన డేటా ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఉంటాయి. నేను ఇక్కడ ఓన్లీ 2 రోస్ మాత్రమే తీసుకున్నా. మనకు కావాలితే ఇంకా మల్టిపుల్ రోస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఇక్కడ నేను 3 రోస్ తీసుకున్నా. ఇప్పుడు బ్రౌజర్‌లోకి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మనకి 3 రోస్ వచ్చినాయి. ఒక టేబుల్ హెడర్ రో వచ్చింది. ఇంకా మిగతా 3 రోస్ అనేవి టేబుల్ డేటా వచ్చింది. సో, ఈ విధంగా మనం టేబుల్‌ని రెండర్ చేయొచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి టేబుల్ బోర్డర్ అనేది మిస్ అయింది. టేబుల్ బోర్డర్ రాలేదు. దానికోసం మనం టేబుల్ బోర్డర్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. సో, టేబుల్ ఇక్కడ బోర్డర్ 1 అని చెప్పేసి ఇచ్చాను. సో, ఇక్కడ సింగిల్ పిక్సెల్ టేబుల్ బోర్డర్ అనేది మనకి అప్లై అవుతది. సో, ఈ విధంగా అప్లై అయింది. ఈ విధంగా మనం టేబుల్ బోర్డర్ అనేది ఆ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టేబుల్ బోర్డర్ 2 అని ఇచ్చాను. ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేశాను. మనకి బోర్డర్ అనేది ఇంకా థిక్‌నెస్ పెరిగింది. సో, ఈ విధంగా మనం టేబుల్‌ని టేబుల్ హెడర్స్ అండ్ టేబుల్ రోస్ ఈ విధంగా మనం కోడ్ రాస్తే మనకి అవుట్‌పుట్ కూడా ఈ విధంగా ఉంటది. సో, దీంతో పాటు టేబుల్ బోర్డర్ కూడా ఎలా అప్లై చేయాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో, ఈ టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవి గుర్తుంటాయి. టేబుల్ అనేది. ఇంకా టేబుల్‌లో మనకి రో స్పాన్, కాలమ్ స్పాన్ అని చెప్పేసి మనకి ఉన్నాయి. అవేంటంటే మరి బిగినర్ లెవెల్‌లో మీకు చెప్తే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతది. సో, అవి మనం నెక్స్ట్ క్లాస్‌లో అంటే అడ్వాన్స్డ్ క్లాసుల్లో తెలుసుకుందాం సెపరేట్‌గా. సో, ఇది బిగినర్ లెవెల్ కాబట్టి ఓన్లీ టేబుల్‌ని ఎలా రెండర్ చేయాలి, టేబుల్ హెడర్‌ని, టేబుల్ డేటాని ఎలా రెండర్ చేయాలి మనం ఇక్కడి వరకు తెలుసుకున్నాం. సో, దిస్ ఈజ్ అబౌట్ ది టేబుల్ ట్యాగ్స్. అండ్ నెక్స్ట్ సో, నెక్స్ట్ అనేది మనకి ఇన్‌పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇన్‌పుట్ ట్యాగ్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఇన్‌పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. చాలా ఇన్‌పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. అంటే యూజర్ దగ్గర నుండి మనం ఇన్‌పుట్ తీసుకోవాలి కాబట్టి సో, మనం నంబర్ ఆఫ్ ఇన్‌పుట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అందులో ది ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ అనమాట. సో, ఈ ఇన్‌పుట్ కూడా మనకి ఎండింగ్ ట్యాగ్ అనేది యూజ్ చెయ్యం. ఓన్లీ స్టార్టింగ్ ట్యాగే ఉంటది. సో, ఇక్కడ ఏంటంటే వీనికి మెయిన్ ప్రాపర్టీ టైప్ టెక్స్ట్. అంటే ఈ ఇన్‌పుట్ టైప్ ఏంటి అని చెప్పేసి దీన్ని మనం టెక్స్ట్ ఇచ్చాం. ఇక్కడ మనం ఈ నేమ్ అనేది ప్రెజెంట్‌కి నేను చెప్పడం లేదు. ఇది మనం తర్వాత చెప్పుకుందాం. సో, ఇది ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్. ఈ ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ ఏ విధంగా యూజ్ అవుతుందనేది మనం ఇప్పుడు అవుట్‌పుట్‌లో చూద్దాం. తర్వాత ఇన్‌పుట్ టైప్ పాస్వర్డ్ తీసుకుందాం. ఇది పాస్వర్డ్ ఇన్‌పుట్ ఇది. ఇది ఓన్లీ టెక్స్ట్ ఇన్‌పుట్ అండ్ ఇది ఓన్లీ పాస్వర్డ్ ఇన్‌పుట్. ఎంటర్ యువర్ పాస్వర్డ్. తర్వాత ఇన్‌పుట్ టైప్ నంబర్ తీసుకుంటాం. ఓన్లీ నంబర్స్‌ని ఎంటర్ చేసేలాగా ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు నంబర్. నంబర్‌కి మనం ఏజ్ అనేది నంబర్ కాబట్టి ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో, ఈ విధంగా సో, నెక్స్ట్ వచ్చేసి ఇన్‌పుట్ టైప్ ఈమెయిల్. ఇది ఓన్లీ ఈమెయిల్ ఎంటర్ చేయడానికి యూజ్ చేసే ఇన్‌పుట్. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్. అండ్ ఇన్‌పుట్ టైప్ సబ్మిట్. సబ్మిట్ అంటే మనకి బటన్ చూపిస్తది. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం 5 ఇన్‌పుట్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే టెక్స్ట్ ఇన్‌పుట్, ఇంకోటి పాస్వర్డ్ ఇన్‌పుట్, ఇంకోటి నంబర్ ఇన్‌పుట్, ఇంకోటి ఈమెయిల్ ఇన్‌పుట్. సో, ఇప్పుడు ఒక్కో దాంట్లో మీరు డేటా ఎంటర్ చేసినట్లయితే సో, ఇక్కడ నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. నంబర్స్ కూడా తీసుకుంటది. టెక్స్ట్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇందులో అన్నీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. పాస్వర్డ్‌కి వచ్చేటప్పటికి మీరు ఏం ఎంటర్ చేసినా గానీ అది హిడెన్ చేసేస్తది. సో, పాస్వర్డ్ ఈజ్ ఏ సెక్యూర్ ఫీల్డ్ కదా! సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్డ్ కాబట్టి మనకి అది హిడెన్ చేసేస్తది. ఇక్కడ మనం పాస్వర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి క్లోజ్ అండ్ ఓపెన్ అయ్యే ఐకాన్ అని చూపిస్తుంది. సో, దీనివల్ల యూజ్ ఏంటంటే మనం జస్ట్ ఏం టైప్ చేసామో ఇక్కడ చూసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఐడి ఉంటది. మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ మనకు కావాలంటే చూసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ ఓపెన్ అండ్ క్లోజ్ ఐకాన్ అనేది
యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అనేది ఇది నంబర్ ఫీల్డ్, నంబర్ ఇన్పుట్ ఫీల్డ్. ఇందులో ఓన్లీ మనం నంబర్స్ ఎంటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ క్లిక్ చేస్తే మనకి నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం నెంబర్ ఇన్పుట్ని యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఈమెయిల్. ఈమెయిల్ ఏంటంటే ఇందులో సమ్ మినిమల్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్లీజ్ ఎంట్రీ అని చెప్పేసి, పార్ట్ ఫాలోడ్ బై అని చెప్పేసి. సో ఈ మినిమల్ వ్యాలిడేషన్ ఉంటుంది. దానికోసం మనం ప్రాపర్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఎంటర్ చేసాం. దాని తర్వాత ఇది బటన్ అంటారు. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అంటే ఇది బటన్. సో మనం ఈ బటన్ క్లిక్ చేస్తే మన ఈ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ అయ్యేలాగా మనం రాసుకుంటాం. అది మనం జావా స్క్రిప్ట్లో నేర్చుకుంటాం. అది మనం కూడా ఫర్దర్ వీడియోస్లో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సో ఇవి ఇన్పుట్ ట్యాగ్స్, ఇవి ఈ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్స్. సో దీంతో పాటు ఇది బటన్ ట్యాగ్ అనేది మనం ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇలా కాకుండా మనకు డైరెక్ట్ బటన్ ట్యాగ్ కూడా ఉంటుంది. బటన్ అంటే మనం యాక్షన్ కోసం యూజ్ చేస్తాం, మనం క్లిక్ యాక్షన్ కానీ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయడానికి. సో ఈ విధంగా కూడా మనం బటన్ రాసుకోవచ్చు. బటన్ టైప్ బటన్, ఇందులో మనం టెక్స్ట్ రాసుకోవచ్చు. ఏదైతే టెక్స్ట్ మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ మీద టెక్స్ట్ వచ్చింది కదా, సో ఇది బటన్. సో ఈ విధంగా మనం బటన్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్యూ అనేది యూజర్ నుండి మనం ఇన్పుట్ ఫామ్లో తీసుకుంటాం. సో ఇదే కాకుండా మనం ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ ఉంటుంది. సెలెక్ట్ అనేది అంటే డ్రాప్ డౌన్. సో మనం యూజర్కి ప్రీ డిఫైన్డ్గా కొన్ని వాల్యూస్ ఇచ్చి మనం ఒక డ్రాప్ డౌన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని నుండి కూడా యూజర్ అనేవాడు సెలెక్ట్ చేసుకుంటే, లైక్ ఏంటంటే మనం ఇంజనీరింగ్లో ఏదైనా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఏ బ్రాంచ్ కావాలి అని మనకు ఆప్షన్స్ వచ్చినప్పుడు అక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనబడతాయి కదా, ఈసీఈ, సిఎస్, ఐటీ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి ఈ వాల్యూస్ ఇచ్చాం, ఈసీఈ, సిఎస్, ఐటీ. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ వచ్చిందా ఈ విధంగా. సో మీరు ఇంజనీరింగ్ లైక్ అప్లై చేసేటప్పుడు కానీ జాయిన్ అయినప్పుడు కానీ ఇలాంటి డ్రాప్ డౌన్ చూసి ఉంటారు. సో ఇది ఏ విధంగా జనరేట్ అవుతుందంటే మనం ఈ సెలెక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి డ్రాప్ డౌన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ సెలెక్ట్లో మనం ఎన్నైతే ఆప్షన్స్ తీసుకుంటామో ఆ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో అందులో మనం ఏమైతే తీసుకుంటామో దాన్ని బట్టి మనకి ఇది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో 2 యాడ్ చేశాను, రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి యాడ్ అయినాయి కదా. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఏం ఇష్యూ లేదు. సో మనకి సెలెక్ట్ అయితే సెలెక్ట్ కానీ డ్రాప్ డౌన్ కానీ అంటాం దీన్ని. సో ఈ సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఈ విధంగా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకేముంటాయి అంటే చెక్ బాక్స్ ఉంటుంది, ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ తీసుకున్నాం. టైప్ అనేది చెక్ బాక్స్ ఇవ్వాలి మనం. ఈ నేమ్, ఐడి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ఇచ్చాం. ఐడి కూడా దీనికి చెక్ బాక్స్. ఎస్, ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ చెక్ బాక్స్ ఉంటాయి కదా, మనం మల్టిపుల్ చెక్ బాక్సెస్ చెక్ చేసుకుంటాం. లేదా మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేటప్పుడు మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో దానికోసం మనం ఈ విధంగా ఈ న్యూస్ లెటర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఇలా తీసుకున్నాం. సో దీనికి ముందు మనం చెక్ బాక్స్ ఇచ్చాం. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఈ చెక్ బాక్స్ చేసుకుంటే మనకి ఈ న్యూస్ లెటర్కి సబ్స్క్రైబ్ అయినట్టు మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం మన వెబ్ పేజ్లో యూజ్ చేస్తాం ఈ చెక్ బాక్స్ని. సో
సో నేను ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు వచ్చింది కదా ఈ సబ్స్క్రైబ్. సో ఈ విధంగా చెక్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా సింగిల్ లైన్లో వచ్చేసాయి కాబట్టి మనకి లైన్ అనేది అలా పెరిగిపోతుంది. సో దీనికోసం మనం ఇంకో ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇది ఫ్రీక్వెంట్గా యూజ్ చేయకూడదు, కాకపోతే మనం తెలుసుకోవాలి. దీని ఏంటంటే బ్రేక్ ట్యాగ్ అంటారు. సో బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏంటంటే ఆ లైన్లో అక్కడ నుంచి ఎండ్ అయిపోయి ఫర్దర్ లైన్లోకి నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం ఏవైతే అక్కడ నుంచి కోడ్ రాస్తామో అది నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. సో అందుకోసం మనం ఇక్కడ బ్రేక్ ట్యాగ్ రాసాం కాబట్టి ఈ డ్రాప్ డౌన్ తర్వాత మనకి తర్వాత కోడ్ అంతా కూడా నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. సో దీని తర్వాత మనకి ఇంకో బ్రేక్ ట్యాగ్ తీసుకొని ఇన్పుట్ టైప్ రేడియో తీసుకుంటాం. ఇన్పుట్ టైప్ రేడియో బటన్ అంటే మనకి జెండర్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం రేడియో బటన్స్ మనకు కనిపిస్తుంటాయి. మీరు ఎక్కువ వెబ్ పేజ్లో ఆల్రెడీ చూసుంటారు. సో ఈ ఐడి గురించి తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నేమ్ జెండర్ మనం 2 ఇన్పుట్ రేడియోస్ తీసుకుంటాం. సో దానికోసం మనం నేమ్ అనేది జెండర్ అనే మెన్షన్ చేయాలి రెండింటికి కూడా. ఎందుకంటే రేడియో బటన్ అంటే మనం సింగిల్ సెలక్షన్ మాత్రమే ఉంటుంది. చెక్ బాక్స్ అంటే మనం మల్టిపుల్ చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రేడియో బటన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే సింగిల్ రేడియో బాక్స్ సెలక్షనే ఉంటుంది మీరు ఎక్కడ చూసినా కానీ. సో ఇది యూనివర్సల్ అనమాట దీని బిహేవియర్. రేడియో బటన్ అనేది ఎక్కడైనా సింగిల్ సెలక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను రేడియో బటన్ తీసుకున్న టైప్ రేడియో అని చెప్పేసి నేమ్ జెండర్ అని ఇచ్చాను, వాల్యూ అనేది ఇక్కడ మేల్ అని ఇచ్చాను. సో వాల్యూ 2 డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవాలి ఎందుకంటే ఎయిదర్ ఆర్ సెలక్షన్ కాబట్టి మనం 2 డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవాలి. దాంతోపాటు లేబుల్ ఇచ్చాం. సో ఈ రేడియో బటన్కి లేబుల్ ఏంటి అండ్ ఈ రేడియో బటన్కి లేబుల్ ఏంటి ఇచ్చాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసారు కదా మేలు ఫీమేల్ అని చెప్పేసి ఎయిదర్ ఆర్ సెలక్షన్ జరుగుతుంది. ఏదో ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా మనకి ఇన్పుట్ రేడియో యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది. సెలెక్ట్ అనేది మనకు మల్టిపుల్ సెలక్షన్ ఉంటాయి. లైక్ ఎలా ఉంటుందంటే ఇలా కాకుండా ఇంకో ఏ విధంగా ఉంటుందంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ వెహికల్ సో ఏదైనా ఇప్పుడు మనం ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీల్ ఉంది, వాల్యూ కూడా మీల్ ఇస్తున్నాం, ఇంక్లూడ్ మీల్ అని ఇస్తున్నాం. తర్వాత ఇంకో చెక్ బాక్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇన్సూరెన్స్ అన్నాం, ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇలాగే నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయొచ్చు. దానికోసం మనం చెక్ బాక్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సీట్ కావాలా వద్దా, సో సీట్ సెలక్షన్ కూడా మనం ఇస్తున్నాం. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఇన్పుట్ బాక్సెస్ మనం ఇవ్వచ్చు. సో యూజర్ కూడా నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ సెలక్షన్ చేసుకోవచ్చు. చెక్ బాక్స్ యూజెస్ అనేది ఆ విధంగా ఉంటుంది, బిహేవియర్ అండ్ యూజెస్. సో రేడియో బటన్ మాత్రం ఎయిదర్ ఆర్ సెలక్షన్ ఉంటుంది, రెండు కూడా సెలెక్ట్ చేసుకొని ఉండకూడదు. సో ఈ విధంగా చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో మనకి టోటల్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్స్ అనేది మనం మ్యాక్సిమం కవర్ చేసాం. సో స్టార్టింగ్ నుండి మనం చూసుకున్నట్లయితే మనకి హెడ్డింగ్లో మనం టైటిల్ ట్యాగ్ అప్డేట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఈ వెబ్ పేజ్ టైటిల్ అనేది చేంజ్ అవుతుంది. దాని తర్వాత మనం హెడ్డింగ్ ట్యాగ్స్ నేర్చుకున్నాం. హెడ్డింగ్ ట్యాగ్స్ H1 నుండి H6 వరకు నేర్చుకున్నాం. దాని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనం పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ తెలుసుకున్నాం. అండ్ ఏంటంటే బోల్డ్ టెక్స్ట్, ఇటాలిక్ టెక్స్ట్, అండర్లైన్ టెక్స్ట్ అండ్ స్ట్రాంగ్ టెక్స్ట్. సో ఈ విధంగా మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఏంటంటే లింక్ ట్యాగ్ గురించి మన వెబ్ పేజ్లో లింక్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఆ లింక్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఆ లింక్లో మనం ఏం ప్రొవైడ్ చేయాలి హెచ్ఆర్ఎఫ్లో అనేది తెలుసుకున్నాం. దాని తర్వాత ఇమేజ్ ట్యాగు,
ఇమేజ్ ట్యాగ్‌కి మనం సోర్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని తెలుసుకున్నాం. దాని తర్వాత ఇమేజ్ ట్యాగ్ బ్రేక్ అయిపోతే ఆ ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అనేది ఎలా డిస్‌ప్లే చేయాలి అది కూడా తెలుసుకున్నాం. దాని తర్వాత ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అనార్డర్డ్ లిస్ట్ తెలుసుకున్నాం. ఏ విధంగా యూజ్ అవుతాయి అని చెప్పేసి. దాని తర్వాత మనకి టేబుల్ తెలుసుకున్నాం. టేబుల్ హెడ్డింగ్ ఎలా ఉంటది? టేబుల్ డేటా ఎలా ఉంటది? మనకి టేబుల్ బోర్డర్ ఎలా అప్లై చేయాలి? అది కూడా మనం చూసాం. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్ ట్యాగ్స్ చూసాం. ఫార్మ్ ఇన్‌పుట్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనం ఫార్మ్‌లో యూజ్ చేస్తాం. మనం లాగిన్ ఫార్మ్ గాని, సైన్ అప్ ఫార్మ్ గాని మనం డిఫరెంట్ వెబ్ పేజెస్‌లో చూసుంటాం. దానికోసం మనం ఇవి యూజ్ చేస్తాం. ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్, ఇన్‌పుట్ టైప్ పాస్వర్డ్, ఇన్‌పుట్ టైప్ నంబర్, ఇన్‌పుట్ టైప్ ఈమెయిల్ అండ్ ఇన్‌పుట్ టైప్ బటన్. దాని తర్వాత సెలెక్టర్ డ్రాప్ డౌన్. దాని తర్వాత ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్. దాని తర్వాత ఇన్‌పుట్ టైప్ రేడియో బటన్. సో, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. సో, మీరు ఈ ట్యుటోరియల్ చూసాక మీ ఓన్‌గా మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకిది గుర్తుంటది. ఎందుకంటే మనకి ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం. అంటే మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయకపోతే ఇందులో సింటాక్స్ ఏది కూడా గుర్తుండదు. సో, మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. దీంతో పాటు మనకిక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి ఇమేజ్ మనం ఓన్లీ ఇక్కడ లైవ్ యూఆర్ఎల్ ఇచ్చాం. కానీ లోపల నుండి కూడా మనం లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో అంటే మనకు లోకల్‌లో ఇమేజ్ ఏదైనా ఉందో లేదో మనం ఫస్ట్ చూసుకొని ఏదో ఒక ఇమేజ్‌ని మనం తీసుకొని ఈ బీహెచ్ఐటీ స్కూల్స్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని మనం తీసుకున్నాం. తీసుకొని ఇక్కడ పెట్టాం. సో, ఈ ఇమేజ్‌ని మనం మన పేజ్‌లో ఎలా డిస్‌ప్లే చేయాలి? మన లోకల్‌లో ఉన్న ఇమేజ్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలి? ఇక్కడేంటంటే మనకి పాత్ ఈ విధంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ ఫైల్ బయట ఈ HTML ట్యుటోరియల్ HTML బయట ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అందులో మనం ఇప్పుడు కాపీ చేసిన ఇమేజ్ కూడా ఉంది. దాన్ని ఇలా పెట్టాను. ఇక్కడ మనం ఆల్టర్‌నేట్ టెక్స్ట్ కూడా సేమ్ దానికి రిలేటెడ్‌గానే ఉండాలి. బీహెచ్ఐటీ స్కూల్స్ యాడ్ ఇమేజ్ అని చెప్పేసి ఇచ్చాను. సో, ఈ విధంగా నేను సేవ్ చేసి మన వెబ్ పేజ్‌లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మనకు డిస్‌ప్లే అయింది. సో, దీన్ని విడ్త్ అండ్ హైట్ మనం కంట్రోల్ చేసాం కాబట్టి మనకు ఆ విధంగా డిస్‌ప్లే అవుతుంది. సో, దీన్ని ఏం చేస్తానంటే 100 విడ్త్ అనేది 200 అండ్ హైట్ అనేది 100 ఇచ్చాను. ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ మన వెబ్ పేజ్‌లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మనం హైట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలితే అలా హైట్ అండ్ విడ్త్ అనేది ఇవ్వచ్చు. సో, ఈ విధంగా ఇమేజ్‌ని మనం లోకల్ ఇమేజ్ యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఆన్‌లైన్‌లో ఉన్న ఇమేజ్ యూఆర్ఎల్ కూడా మనం కాపీ చేసుకొని తెచ్చుకోవచ్చు. సో, ఈ విధంగా మనం ఇమేజ్‌ని 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కూడా ఈ విధంగా డిస్‌ప్లే చేయొచ్చు. సో, దీని తర్వాత ఏంటంటే మనకి ఈ లింక్ ఉంది కదా! ఈ లింక్ అనేది మనకి క్లిక్ చేస్తుంటే మన వెబ్ పేజ్‌లోనే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మన వెబ్ పేజ్‌లోనే ఓపెన్ అయిపోతుంది ఇది. ఇలా కాకుండా మన వెబ్ పేజ్ ఇలానే ఉండి వేరే ట్యాబ్‌లో ఓపెన్ అవ్వాలి. ఈ లింక్ క్లిక్ చేస్తే వేరే ట్యాబ్‌లో ఓపెన్ అవ్వాలి. అది ఎలా అంటే మనకి ఇందులో ఇంకో ప్రాపర్టీ ఉంటది. టార్గెట్ అనే ప్రాపర్టీ. సో, టార్గెట్ ప్రాపర్టీలో మనం బ్లాంక్ అనే వాల్యూ ఇస్తే సో, ఆటోమేటిక్‌గా మనం ఈ లింక్‌ని క్లిక్ చేయగానే మన వెబ్ పేజ్‌లో కాకుండా ఇంకో ట్యాబ్‌లో ఓపెన్ అవుతది. ఇది క్లిక్ చేయగానే రిఫ్రెష్ చేయలేదు. మనం రిఫ్రెష్ చేసుకోవాలి. ప్రతిసారి చేంజ్ చేసేటప్పుడు రిఫ్రెష్ చేసుకోవాలి. ఇక్కడ మనం లింక్ క్లిక్ చేయగానే వేరే ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. సో, మన పేజ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో, ఈ విధంగా మనకి లింక్ ట్యాగ్‌లో ఈ విధంగా టార్గెట్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఈ ట్యాగ్స్‌కి ఈ డిఫరెంట్ ట్యాగ్స్‌కి ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్‌లో మనం సెమాంటిక్ ట్యాగ్స్ గురించి చెప్పుకుంటాం. సో, ఆ క్లాస్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు. ఈ క్లాసెస్‌ని మీరు కంటిన్యూయస్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అయితే మీకు వెబ్ డెవలప్‌మెంట్ అనేది మీరు జీరో నుండి ఇంకా మీ ఓన్‌గా మీరు ఒక వెబ్‌సైట్ తయారు చేసుకునేలాగా
నేను తయారు చేస్తాను. సో, మీరు ప్రతి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియో కూడా చూడాలి. సో, నెక్స్ట్ వీడియోలో మనం సెమాంటిక్ ట్యాగ్స్ గురించి నేర్చుకుంటాం. అందులోనే మనకి ఇంకా ఏం వెరైటీ ప్రాపర్టీస్ అనేవి ఈ ట్యాగ్స్‌కి ఉన్నాయి. ఆ వెరైటీ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. సో, అంతవరకు మన పేజ్‌ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కోడింగ్.